ఈ వీడియోలో మనం అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ పే లెటర్ తీసుకున్న తర్వాత 20,000 గానీ 25,000 గానీ 30,000 గానీ 40,000 గానీ తీసుకున్న తర్వాత మనం దాన్ని యూజ్ చేయకపోతే మనకి డబ్బులు ఏమైనా కట్ అవుతాయా అండ్ మళ్ళీ పే లెటర్ పోతుందా ఉంటుందా అని చెప్పి నాకు చాలా మంది కామెంట్ చేస్తారు. చాలా రోజుల నుంచి అయితే నాకు కామెంట్ చేస్తున్నారు. కానీ ఈ రోజు నేను ఒక కామెంట్ పిన్ చేసి మీకైతే ఈ యొక్క వీడియో అయితే తీస్తున్నాను. చూడొచ్చు, మీరు స్క్రీన్ లో చూడొచ్చు. భయ్యా మా తమ్ముడు తెలియక అమెజాన్ పే లెటర్ లో డీటెయిల్స్ ఫిల్ చేసి క్రెడిట్ చేసుకున్నాడు. 30,000 వచ్చింది, కానీ అది యూజ్ చేయలే, అలానే ఉంది. దానివల్ల ఏమైనా మనీ కట్ అవుతుందా, అది క్యాన్సిల్ చేసుకోవడం ఎలా అని చెప్పి నాకు కామెంట్ చేశారు. చూసుకున్నట్లయితే మనం అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మనం పే లెటర్ 20 కానీ 30 కానీ ఎంతైనా సరే తీసుకున్న తర్వాత ఎనేబుల్ అయిన తర్వాత మనం 12 మంత్ కానీ 16 మంత్ కానీ లేకుంటే 24 మంత్ కానీ ఇలా మంత్లీ ఈఎంఐ అయితే ఉంటుంది. మనం కట్టుకుంటూ పోవాల్సి వస్తుంది. ఒకవేళ తీసుకుంటే ఏదైనా ప్రోడక్ట్ మొబైల్ అని తీసుకుంటే, ఒకవేళ మనం ఎటువంటి మొబైల్ ఏం తీసుకోలేము, పే లెటర్ 30,000 ఎనేబుల్ అయి ఉంది అంటే మనకు ఎలిజిబుల్ అయి ఉంది, ఉన్న తర్వాత యూజ్ చేసుకోకపోతే ఎటువంటి ప్రాబ్లం కాదు. మనం ఎప్పటిదాకా అయితే యూజ్ చేసుకుంటామో అప్పటిదాకా అది అలాగే ఉంటుంది. అందులో నుంచి మనీ కట్ కావడం కానీ, లేక పే లెటర్ డిసేబుల్ అవ్వడం కానీ, లేక పే లెటర్ డౌన్ అంటే తక్కువ ఎక్కువ ఇంక్రీజ్ కావడం కానీ, తక్కువ ఎక్కువ కావడం కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎప్పుడైతే మనం యూజ్ చేసుకుంటామో అప్పుడే అది మంత్లీ ఈఎంఐ కట్టవలసి వస్తుంది. ఒకవేళ తీసుకోకపోతే అలాగే ఉంటుంది. మనకి ఇష్టం ఉన్నప్పుడు తీసుకోవచ్చు, అంతే తప్ప మనీ కట్ కావడం అండ్ ఏదైనా ప్రాబ్లం అవడం మాత్రం అస్సలు జరగదు అనమాట. ఇక్కడ ఇంకో కామెంట్ చూసుకుంటే, ఈఎంఐ కట్టకపోతే ఫైన్స్ ఎలా ఉంటాయని చెప్పి ఇంకోటి గంటి మహేష్ అని చెప్పి నాకు కామెంట్ చేశారు. ఫైన్స్ ఎలా ఉంటాయంటే, ఈఎంఐ కట్టకపోతే ఫైనే ఉండవు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ మనకు పే లెటర్ ఎలిజిబుల్ అయింది, ఎనేబుల్ అయింది దేనివల్ల అంటే మన ఒక క్రెడిట్ స్కోర్ వలన. మన స్కోర్ బాగుండి మనం మంత్లీ ఇంతకుముందు ఏదైనా ఫైనాన్స్ కానీ, ఇంకేదైనా ఈఎంఐ కానీ, ఇంకేదైనా బ్యాంక్ లోన్ కానీ, లేక ఇంకేదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్బీఐలో, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో, ఇంకేదైనా బైక్ ఫైనాన్స్ కానీ, ఇవన్నీ మనము తీసుకున్న తర్వాత కట్టుకుంటూ పోతాం కదా. దాని ద్వారా మనకు మన యొక్క స్కోరు, మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది. ఇట్లా 600, 700, 800, 900 స్కీలో చూడొచ్చు. ఇలా మనకు పెరుగుతుంది. ఆ యొక్క క్రెడిట్ స్కోర్ని బట్టి మనకు అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో మనకు పే లెటర్లు అండ్ దాంతోపాటు పర్సనల్ లోన్ ఇస్తుంటారు. అండ్ ఒకవేళ మనము అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ పే లెటర్ ఏదైనా మొబైల్స్ ఇంకేదైనా ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత మంత్లీ ఈఎంఐ కట్టకపోతే వాళ్ళు ఫైన్స్ ఏం వేయరు. కాకపోతే ఏంటంటే మన స్కోరు తగ్గిపోతుంది. మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకున్నాము, కరెక్ట్ టైంలో ప్రతి మంత్లీ అయితే మనం కరెక్ట్ టైంలో అయితే కడతలేము. ఎప్పుడైతే కట్టారో మంత్లీ మన స్కోర్ మొత్తం డౌన్ అయిపోతుంది. ఈ యొక్క ప్రొడక్ట్ మొత్తం దీని యొక్క అప్పు తీరిన తర్వాత ప్రతి నెల ఫర్ ఎగ్జాంపుల్ 12 మంత్స్ మనం తీసుకుంటే 12 మంత్స్ ఈఎంఐ కరెక్ట్ టైంలో కట్టకపోయినా సరే తెరుపుకుంటూ ఇచ్చుకుంటూ పోతాం కదా. పోయిన తర్వాత ఆ లోపల మనకు ఆల్రెడీ డౌన్ అయిపోతుంది. ఇది తేలిన తర్వాత ఇంకో మొబైల్ కానీ మళ్ళీ ఎప్పుడైనా మనం ఇంకేదైనా ప్రొడక్ట్ తీసుకున్నామంటే అప్పుడు మనకు పే లెటర్ డిసేబుల్ అయిపోతుంది. అంటే పే లెటర్ అనేది డిసేబుల్ అయిపోతే దాంతోపాటు మన స్కోర్ కూడా తగ్గిపోతుంది. మళ్ళీ మనకి ఇంకెక్కడ దీంతో పాటు ఇంకా వేరే పర్సనల్ లోన్స్ ఉంటాయి కదా, మనీ కానీ, క్రెడిట్ బి అని, ఇంకోటి ఇంకా నావి అని చెప్పి చాలా లోన్స్ ఉంటాయి కదా. ఎందులో కూడా మనకు లోన్ వెళ్ళదు. ఉన్న లోన్స్ కూడా డిసేబుల్ అయిపోతాయి, స్టాప్ అయిపోతాయి. ఇంకా మనకు ఎక్కడ అవకాశం కూడా ఉండదు. అండ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూసుకున్నట్టయితే మనం ఏదైనా బైక్ తీసుకున్నా సరే, ఇంకేదైనా ట్రాక్టర్ కానీ, ఇంకేదైనా మనం ఫైనాన్స్ లో తీసుకుంటాం కదా, వాళ్ళు చూస్తారు మన స్కోర్ బాగుంటే మన యొక్క ఫైనాన్స్ రేట్ కూడా, వడ్డీ రేట్ కూడా తగ్గుతుంది. మన క్రెడిట్ స్కోరు బాగుండకపోతే మనకు వడ్డీ రేట్ కూడా పెరుగుతుంది. దాంతోపాటు ఫైనాన్స్ కూడా ఇచ్చే అవకాశం చాలా వరకు అయితే తక్కువగా ఉంటుంది. అందుకోసం మన స్కోర్ను అలాగే ఉండాలా, ఇంకా పెంచుకుంటూ పోవాలా, బాగుండాలనుకుంటే కరెక్ట్ టైంలో మనం ఈఎంఐ కట్టాలా. అండ్ కడితేనే మనం మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో ఏదైనా పర్సనల్ లోన్స్ కానీ, దాంతోపాటు బైక్ ఇంకా వేరే ఎక్కడైనా ఫైనాన్స్ తీసుకోగలుగుతాం. లేకపోతే కరెక్ట్ టైంలో కట్టకపోతే మనకు ఉన్నాయి కూడా అన్ని ఇబ్బంది అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇది వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, వందే మాతరం.